In progress. So guys, కాస్టింగ్కి సంబంధించి ఫస్ట్ మీకు ఇవ్వాల్సిన కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ ఇన్పుట్స్ని ఒకసారి తెలుసుకొని మన కాస్టింగ్ బేసిక్స్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. ఆ ఇన్పుట్స్ని డిస్కస్ చేసుకుని ఒకసారి కాస్టింగ్ బేసిక్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. సో జనరల్గా మనకు సిఎంఏ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. పర్టికులర్గా యాజ్ ఆఫ్ నో సిఎంఏ గురించి మాట్లాడితే, సిఎంఏలో ఇంటర్లో గ్రూప్ 1, గ్రూప్ 2, సిఎంఏ ఇంటర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1లోనూ కాస్టింగ్ ఉంటుంది, గ్రూప్ 2లో కూడా కాస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు మెయిన్గా ఎక్కువ హైలైట్ చేయాల్సింది కాస్టింగ్ పేపర్నే కాబట్టి మీకు కోర్ సబ్జెక్ట్ కూడా కాస్టింగే. అదే సిఏ వాళ్ళకు అనుకోండి, ఓన్లీ గ్రూప్ 2లో ఉంటుంది. గ్రూప్ 2లో ఒకే ఒక పేపర్ ఉంటుంది. బట్ వీళ్ళకి మాత్రం గ్రూప్ 1లోనూ కాస్టింగ్ ఉంటుంది, గ్రూప్ 2లోనూ కాస్టింగ్ ఉంటుంది. గ్రూప్ 2లో దీన్ని ఎంఏ అంటాం, మేనేజ్మెంట్ అకౌంటెంట్. గ్రూప్ 1లో కాస్ట్ మేనేజ్మెంట్ అనుకుంటే, కాస్ట్ మేనేజ్మెంట్ అంటే, గ్రూప్ 2లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే నేమ్తో కాస్టింగ్ పేపర్ ఉంటుంది. రెండు కూడా కాస్టింగే. సో మీరు గ్రూప్ 1 ఫాలో అవుతున్నా, గ్రూప్ 2 ఫాలో అవుతున్నా, మీకు పర్టికులర్గా కాస్టింగ్ అనేది కోర్ సబ్జెక్ట్ అనే పాయింట్ని సిఎంఏ వాళ్ళు, పర్టికులర్గా సిఎంఏ వాళ్ళు బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన లైఫ్ మొత్తం ఆ కోర్ సబ్జెక్ట్ మీదే డిపెండ్ అవుతుంది కాబట్టి కాస్టింగ్ అనేది వీలైనంత డెప్త్గా క్లారిటీ ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. సో అల్టిమేట్లీ ఆల్మోస్ట్ సిఎంఏ వాళ్ళకి కంపేర్ చేస్తే 200 మార్క్స్ కాస్టింగ్, 2 పేపర్స్ ఆల్మోస్ట్ 200 మార్క్స్. సిఏ వాళ్ళకి నార్మల్ 100 మార్క్స్. సో ఇప్పుడు మనం గ్రూప్ 1 సంబంధించి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గ్రూప్ 1లో కాస్టింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ వీలైనంత వరకు ప్రతిదీ బేసిక్ స్క్రాచ్ నుంచే వెళ్తాం మనము. నో నీడ్ టు వరీ, ప్రతిదీ స్క్రాచ్ నుంచే వెళ్తాము. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా క్లారిటీ రాలేదన్నా వీలైనంత వరకు ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ బిఫోర్ దట్ అసలు ఏముంటాయి మన కాస్టింగ్లో ఒకసారి చూద్దాం. మన కాస్టింగ్ పేపర్లో ఏముంటాయి. సో కాస్ట్ అకౌంటింగ్, సో ఓవరాల్గా చూస్తామనుకున్నది 6 చాప్టర్స్ లాగా చెప్తారు. బట్ ఇవి మెయిన్ సైడ్ హెడ్డింగ్స్, కాకపోతే చాప్టర్స్ అన్నవి చేంజ్ అవుతాయి. ఆ చాప్టర్ నేమ్స్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఎస్, అల్టిమేట్గా స్టార్టింగ్లో ఇంట్రడక్షన్, జనరల్ కాస్ట్, ఇంట్రడక్షన్ టు కాస్ట్ అకౌంటింగ్ డెఫినెట్గా తెలుసుకోవాలి. బికాజ్ మనం అసలు కాస్టింగ్ ఎక్కడ యూస్ చేస్తాం, ఏ కేసెస్లో యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం, ప్రతిదీ కూడా మనం క్లియర్ కట్గా ప్రతిదీ నేర్చుకోవాలి. కాబట్టి ఇన్ డెప్త్గానే వెళ్దాం, అవి కూడా ఇన్ డెప్త్గానే డిస్కస్ చేస్తాం. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్టింగ్, ప్రతిదీ కూడా చూస్తాం. దాని తర్వాత మెయిన్గా మీకు సబ్జెక్ట్కి సంబంధించి మెటీరియల్ కాస్టింగ్ అంటే మన ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఈచ్ టైప్ ఆఫ్ ఇన్పుట్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేది మెటీరియల్ కాస్టింగ్. ఇన్పుట్స్ నథింగ్ బట్ రా మెటీరియల్స్. రా మెటీరియల్ కాస్టింగ్ ఎలా చేయాలని చెప్పేది ఫస్ట్ చాప్టర్ మెటీరియల్ కాస్టింగ్.
దాని తర్వాత ఎంప్లాయీ కాస్ట్. ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే లేబర్స్ ఉండాలి కదా, ఆ లేబర్స్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలని నేర్పించేది ఎంప్లాయీ కాస్ట్. దాంతోపాటు మనకు కొన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి సపరేట్ చాప్టర్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నథింగ్ బట్ ఓవర్ హెడ్స్. మీకు తెలుస్తాయి, బేసిక్ క్లాస్లో తెలుస్తాయి ఏది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేస్తాం. మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఉన్నట్టే గ్రూప్ 1లో కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. సో వాటిని కూడా డిస్కస్ చేస్తాం. అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆడిట్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, వాటిని కూడా డిస్కస్ చేస్తాం. బుక్ కీపింగ్లో ఏం నేర్చుకుంటామంటే నార్మల్గా మనం అకౌంట్స్తో పాటు కాస్టింగ్ని కూడా మనం బుక్స్ మెయింటైన్ చేస్తాం. కాస్ట్లో కూడా అకౌంట్స్కి ఫినాన్షియల్ స్టేట్మెంట్ పర్పస్ కోసం ఎలా అయితే బుక్స్ మెయింటైన్ చేస్తామో, కాస్ట్ పర్పస్ కోసం, ఇంటర్నల్ పర్పస్ కోసం కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. ఎలా మెయింటైన్ చేయాలన్నది ఈ కాస్ట్ బుక్ కీపింగ్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. సో దాని తర్వాత కొన్ని మెథడ్స్ ఉన్నాయి మనకు. పర్టికులర్ సినారియోలో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి కాస్ట్ని అని నేర్పిస్తాయి. సో జాబ్ కాస్టింగ్, పర్టికులర్ జాబ్కి కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి. బ్యాచ్ కాస్టింగ్, ఒక పర్టికులర్ బ్యాచ్కి కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. కాంట్రాక్ట్ కాస్టింగ్, లైక్ మనము ఫ్లైఓవర్స్, బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫ్లైఓవర్స్, వాటికి కాస్టింగ్ ఎలా చేయాలి. సేమ్ అలాగే ప్రాసెస్ కాస్టింగ్, ఆపరేషన్ కాస్టింగ్, ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెసిఫిక్ థింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాయి. సో ప్రతి చాప్టరు ఒక పర్టికులర్ థింగ్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంది. లెట్స్ ఇక్కడ ఆపరేటింగ్ కాస్టింగ్ ఒకసారి చూడండి. ట్రాన్స్పోర్టేషన్స్, నథింగ్ బట్ మీద ఒక లారీ ఉంది, ఫ్లీట్ ఆఫ్ లారీస్ ఉన్నాయి, నథింగ్ బట్ ఒక 10 లారీస్ ఉన్నాయి. వాటికి కాస్టింగ్ ఎలా చేయాలి, కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. మీద ఒక హోటల్ ఉంది, హోటల్లో కాస్టింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ నేర్చుకుంటాం. ఒక హెల్త్ కేర్ మీద ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో కాస్టింగ్ ఎలా కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, రెవెన్యూ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ టిప్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం మనం. సో ప్రతి ఒక్క కేటగిరీ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో పర్టికులర్గా ఒక సెక్టార్ని బేస్ చేసుకుని ఆ సెక్టార్కి కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలని నేర్చుకుంటాం. తర్వాత కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మెథడ్స్ వేరు, టెక్నిక్స్ వేరు. నేను డిఫరెన్స్ చెప్తాను, మన క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత డిఫరెన్స్ చెప్తాను, మెథడ్స్ అంటే ఏంటి, టెక్నిక్స్ అంటే ఏంటి అనేది. ఇక్కడ టెక్నిక్స్, మార్జినల్ కాస్టింగ్, ఒక పర్టికులర్ పార్ట్ యొక్క కాస్ట్ని ఎప్పుడు కంట్రోల్ చేయాలి, ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, ఎప్పుడు డిక్రీజ్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ నేర్చుకుంటాం. కొన్ని సివిపి అనాలిసిస్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, అబ్జార్ప్షన్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్ని కూడా ఇక్కడ నేర్చుకుంటాం 1 by 1. గైస్ ఈరోజు నేను నేర్పిస్తున్న జస్ట్ మీకు మన సబ్జెక్ట్లో ఇండెక్స్ ఏముందన్నది అంతే. మనం ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. జస్ట్ ఇండెక్స్ చూపిస్తున్నాను మీకు. సో స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ వేరియన్స్ అనాలిసిస్ అని ఉంటుంది. డిఫరెన్సెస్ గురించి ఐడెంటిఫై చేయడం. లెట్స్ సే మనము మెటీరియల్ పర్చేస్ చేయడానికి 1 lakh వరకు మాత్రమే బడ్జెట్ పర్మిషన్ ఇచ్చాము. కాకపోతే వాళ్ళు 1 lakh కాకుండా ఎంప్లాయీస్ అన్న వాళ్ళు 2 lakhs వరకు ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యారు. ఇలాంటి సినారియోలో మనము కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎవరికి పనిష్మెంట్ వేయాలి, ఎవరికి అవార్డ్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం స్టాండర్డ్ కాస్టింగ్లో. ఇంకా అల్టిమేట్గా బడ్జెట్, మనం ముందుగా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకున్నా ఆర్ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నా ఒక స్పెసిఫిక్ బడ్జెట్ అనుకుని ఉంటాం. విత్ ఇన్ ద బడ్జెట్ మనం కంప్లీట్ చేస్తామా లేదా, ఒకవేళ కంప్లీట్ చేస్తే ఎలా కంప్లీట్ చేయాలి, ఒకవేళ ఎక్సెస్ అయితే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా బడ్జెట్లో నేర్చుకుంటాం మనం. సో మెయిన్గా ఆ టాపిక్స్ వరకు మనము కాస్ట్ అకౌంటింగ్ గ్రూప్ 1లో నేర్చుకుంటాం. సిఏకి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఒకటి ఎక్సెప్షన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కాంట్రాక్ట్ కాస్టింగ్ సిఏ వాళ్ళకు ఉండదు. లెట్ మీ షో యూ. ఐ థింక్ మెథడ్స్లో కాంట్రాక్ట్ కాస్టింగ్ మాత్రమే సిఏ వాళ్ళకు ఉండదు, మిగతా రిమైనింగ్ సబ్జెక్ట్ అంతా సేమ్ టు సేమ్. సో గ్రూప్ 1 గురించి మాట్లాడదాం, పర్టికులర్గా సిఎంఏ గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయాలి. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వే ముందు మీకు బేసిక్ బుక్స్ వచ్చాయా ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఆన్లైన్ వాళ్ళు బేసిక్ బుక్స్ వచ్చాయా మీకు? ఎస్ ఆర్ నో? వచ్చాయి కదా, మోస్ట్లీ అందరికీ రీచ్ అయ్యింటే అట్లీస్ట్ సాఫ్ట్ కాపీ అయినా రీచ్ అయింది అనుకుంటున్నా. సో జస్ట్ బేసిక్స్ చూద్దాం ఈరోజు. ఏంటి కాస్ట్ అంటే ఏంటి, ఏమవుతుంది అంతా కూడా చూద్దాం.
సో ఫస్ట్ కాస్టింగ్ వద్దు, జస్ట్ కాస్ట్. ఏంటి కాస్ట్ అంటే ఏంటి? గైస్ మీకు తెలిసిన టర్మినాలజీ వాట్ ఈస్ మీన్ బై కాస్ట్? కెన్ ఎనీవన్? ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్, పర్ఫెక్ట్. ఇంకా మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్, ఇంకా గైస్ ఆన్లైన్ వాళ్ళు యూ షుడ్ ఇంటరాక్ట్. ఎస్, వాట్ ఈస్ మీన్ బై కాస్ట్? ఎస్, మీకు తెలిసిన లాంగ్వేజ్, నథింగ్ రాంగ్. మీరు రాంగ్ చెప్పినా నో ఇష్యూ, మనం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. నో నీడ్ టు వరీ. మనకు తెలిసిన టర్మినాలజీ ప్రకారం కాస్ట్ అంటే ఏంటి? మనకు లెట్సే మార్కెట్లో ఒక మొబైల్ కొన్నాం, 25,000 రూపీస్ పెట్టి కొన్నాం. కెన్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్ట్? మార్కెట్లో ఒక మొబైల్ని 25,000 పెట్టి కొన్నాం. కెన్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్ట్? గైస్ ఆన్లైన్ వాళ్ళు యూ కెన్ రెస్పాండ్. యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ద ఫ్యాకల్టీస్. ఇంటరాక్షన్ ఉంటే మాత్రమే క్లాస్ బాగుంటుంది, అదర్వైజ్ రికార్డింగ్ క్లాస్ విన్నట్టు ఉంటుంది. మీరు మొబైల్కి 25,000 అమౌంట్ పెట్టి పర్చేస్ చేశారు. కెన్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్ట్ అంటే 100% నాట్. ఇట్ ఈస్ నాట్ ఏ కాస్ట్, ఇట్ ఈస్ ప్రైస్. మొబైల్ ప్రైస్ is 25,000. మొబైల్ ప్రైస్ is 25,000. ఈ మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మ్యానుఫ్యాక్చరర్కి ఒక 15,000 రూపీస్ అమౌంట్ ఇంకర్ అయ్యాడు. మ్యానుఫ్యాక్చరర్ ఇంకర్డ్ బై మ్యానుఫ్యాక్చరర్ అంటే ప్రొడ్యూస్ చేసే పర్సన్, మ్యానుఫ్యాక్చర్ చేసే పర్సన్ 15,000 రూపీస్ అమౌంట్ ఇంకర్ అయ్యి 15,000 రూపీస్ అమౌంట్ ఇంకర్ అయ్యి మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని 25,000కి సేల్ చేశాడు. 25,000 is called సేల్ ప్రైస్, 15,000 is called కాస్ట్. సో దీని మీనింగ్ ఏంటి? మీరు ఎప్పుడైతే కాస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారో దాని ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటంటే యు ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి మీరు. యు ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్. ఎస్, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్. బట్ ఎప్పుడైనా సరే నార్మల్గా ఇక్కడ కాస్ట్ మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి అవ్వచ్చు, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవ్వచ్చు, ఆర్ ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి అవ్వచ్చు. ఈ మ్యానుఫ్యాక్చర్ కానీ ఈ సర్వీస్ ప్రొవైడర్ కానీ ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాడో ఆ ఎక్స్పెన్సెస్ని కాస్ట్ అంటాం. ఇప్పుడు మీరు అడిగే డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మొబైల్ 25,000 రూపీస్ పెట్టి కొన్నాను, నాకు ఇది కాస్ట్ అవుతుందా సెల్లింగ్ ప్రైస్ అవుతుందా అంటే సెల్లర్కి సెల్లింగ్ ప్రైస్, మీకు కాస్ట్. బట్ అకార్డింగ్ టు కాస్టింగ్ కాస్ట్ అని ఎప్పుడు అంటామంటే ఓన్లీ ఇఫ్ యు ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్. మీరు మ్యానుఫ్యాక్చర్ అయి ఉండాలి, బేసిక్ కండిషన్. తర్వాత కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ కూడా వస్తాయి. బేసిక్ కండిషన్ మీరు మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసినప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి కానీ మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ని మాత్రమే కాస్ట్ అని పిలుస్తాము. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. లెట్స్ సే నేను చెప్తాను, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. లెట్స్ సే మిస్టర్ ఏ అనే పర్సన్, హీ ఈస్ ద మ్యానుఫ్యాక్చరర్. He manufactured a particular product called A. Product A అనే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు. ఫర్ దట్ పర్పస్ he incurred the expenses of 30 rupees. ఆ 30 రూపీస్లో ఏమేమి ఉన్నాయి? లెట్స్ సే నేను 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. రా మెటీరియల్ అంటే ప్రోడక్ట్ ఏని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్ ఎక్స్ అనే రా మెటీరియల్ని యూజ్ చేశాడు, ప్లస్ బి అనే లేబర్ని యూజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి కదా, బి అనే లేబర్ని యూజ్ చేసుకున్నారు. సో రా మెటీరియల్కి 20 రూపీస్, లేబర్కి 10 రూపీస్ పే చేశాడు. రా మెటీరియల్ని 20 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాడు. ఆ రా మెటీరియల్ మీద లేబర్ బి అనే పర్సన్తో వర్క్ చేయించాడు. సో దట్ మనకు ప్రోడక్ట్ ఏ అనే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయింది. ప్రోడక్ట్
ఏ అనే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయింది. సో ఇన్ మిస్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ 30 rupees is the cost that is incurred for the purpose of producing product A. From the Mr. A point of view, 30 rupees will be called as cost to produce the product A. ఆ 30 రూపీస్ ఎలా అయింది? రా మెటీరియల్ కోసం 20 రూపీస్, లేబర్కి 10 రూపీస్. ఇప్పుడు సేమ్ మిస్టర్ ఏ మిస్టర్ సి అనే పర్సన్కి సేల్ చేశాడు. అతను ఇంకరైనా 30 రూపీస్ కాస్ట్, ఒక 10 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాడు. టోటల్ 40 రూపీస్కి సేల్ చేశాడు. సో ఇన్ జనరల్గా ఇక్కడ మనకి రావాల్సిన క్లారిటీ ఏంటంటే దీనివల్ల మనకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే మిస్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు కాస్ట్, సేల్ ప్రైస్. ఫర్ మిస్టర్ ఏ కాస్ట్ ఈస్ 30 రూపీస్, సేల్ ప్రైస్ ఈస్ 40 రూపీస్. అంటే కాస్ట్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేస్తాం? ఓన్లీ రా మెటీరియల్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ లేబర్ కాస్ట్. కాస్ట్కి ఎప్పుడైతే ప్రాఫిట్ యాడ్ చేస్తామో వీ కాల్ ఇట్ యాజ్ సేల్ ప్రైస్. నౌ మిస్టర్ సి 40 రూపీస్ పెట్టి కొన్నాడు. అంటే మిస్టర్ సికి ఈ ప్రోడక్ట్ ఏ అనేది కాస్ట్ ఎంత అంటే 40 రూపీస్. అంటే పర్చేస్ చేసిన వాళ్ళకి కాస్ట్ అవుతుంది, సేల్ చేసిన వాళ్ళకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎవరైతే పర్చేస్ చేస్తారో ఆ పర్సన్కి కాస్ట్ అవుతుంది, ఎవరైతే సేల్ చేస్తారో ఆ పర్సన్కి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. మిస్టర్ ఏ కూడా రా మెటీరియల్ని వేరే పర్సన్ దగ్గర నుంచి కొనుంటాడు కదా. వేరే పర్సన్ దగ్గర నుంచి కొనుంటాడు డెఫినెట్గా. సో ఇక్కడ మిస్టర్ ఏ ఎక్స్ని కొనడానికి ఇంకరైనా కాస్ట్ 20 రూపీస్. సో రా మెటీరియల్ కాస్ట్ 20 రూపీస్ ఫర్ మిస్టర్ ఏ. బట్ మిస్టర్ ఏకి సేల్ చేసిన ఇంకొక పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్కి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అది క్లారిటీ వస్తుందా? ఒక పర్సన్కి సెల్లింగ్ ప్రైస్ అయితే ఆటోమేటిక్గా సేల్ చేసిన పర్సన్కి సేల్స్ ప్రైస్ అవుతుంది, పర్చేస్ చేసిన పర్సన్కి కాస్ట్ అవుతుంది. జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వీ నీడ్ టు ఐడెంటిఫై ఫ్యూ పాయింట్స్. జస్ట్ మనం ఇక్కడ అసలు కాస్టింగ్ అనేది మన లైఫ్లో ఎలా యూజ్ అవుతుందని దీన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం. జాగ్రత్తగా చూడండి. నాదొక బిజినెస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది. నేను ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. లెట్స్ ఏ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం. నేను మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా మొబైల్కి కావాల్సిన రా మెటీరియల్స్ కొన్ని ఉంటాయి. ఈ పర్టికులర్గా మొబైల్కి కావాల్సిన రా మెటీరియల్స్లో లెట్స్ ఏ ఎక్స్, వై అనుకునేవి 2 రా మెటీరియల్స్ అనుకుందాం. ప్రోడక్ట్ ఎక్స్, ప్రోడక్ట్ వై అనేవి 2 రా మెటీరియల్స్ అనుకుందాం. సో నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, రా మెటీరియల్ ఎక్స్ని వైని వేరే సప్లయర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాను. అసలు కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు క్లారిటీ వస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది క్లారిటీ వస్తుంది. సో రా మెటీరియల్ ఎక్స్, ఈ రా మెటీరియల్ ఎక్స్ని పర్చేస్ చేసింది నేను సెల్లర్ దగ్గర నుంచి 10 రూపీస్కి. పర్చేస్ చేశాను. సేమ్ రా మెటీరియల్ వైని 20 రూపీస్కి పర్చేస్ చేశాను. అంటే నాకు కాస్ట్ అది. నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి రా మెటీరియల్ పర్చేస్ కాస్ట్ విల్ బి కాస్ట్ టు మై ఇండస్ట్రీ, మై మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే నేను రా మెటీరియల్ డిపార్ట్మెంట్లో ఒక మేనేజర్ ఉంటాడు. రా మెటీరియల్ మేనేజర్ అంటే నథింగ్ బట్ పర్చేజ్ మేనేజర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే రా మెటీరియల్ని పర్చేస్ చేసే పర్సన్ని పర్చేజ్ మేనేజర్ అంటాం. ఈ పర్చేజ్ మేనేజర్కి నేను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుంటాను. నువ్వు రా మెటీరియల్ ఎక్స్ కొను, నీకు ఇష్టమైన క్వాలిటీతో కొను, కానీ అట్ ఎనీ కాస్ట్ 1 kg 10 రూపీస్ కన్నా ఎక్కువ ఉన్న అమౌంట్తో కొనకు అని మనము రిస్ట్రిక్షన్ పెట్టుంటాం.
అంటే బడ్జెట్ రిలీజ్ చేస్తున్నప్పుడు మనం బడ్జెట్ చూసుకోవాలి కదా, ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది. సో అందులో వాళ్ళకి ఇచ్చిన ఒక పాయింట్ ఏంటంటే 10 రూపీస్ కన్నా ఎక్కువ పెట్టి పర్చేస్ చేయకు అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టుంటాం. ఇప్పుడు ఒకవేళ ఈ పర్చేస్ మేనేజర్ ఓన్లీ 8 రూపీస్ పెట్టి కొనడు అనుకోండి, ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు 10 రూపీస్ వరకు పర్మిషన్ ఇస్తే 8 రూపీస్కే పర్చేస్ చేశాడు. మనం నార్మల్గా అప్రిషియేట్ చేయాలి, కరెక్టా? రివార్డ్ ఇవ్వాలి, నార్మల్గా రివార్డ్ ఇవ్వాలి. కానీ 10 రూపీస్కి పెట్టిన క్వాలిటీ 8 రూపీస్ పెట్టిన క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందా లేదా? డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుందో ఈ ప్రోడక్ట్ అనేది మేబీ క్వాలిటీ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఫైనల్ ప్రోడక్ట్ క్వాలిటీ చూసుకోవాలా, ఇక్కడ ప్రైస్ చూసుకోవాలా అనేది క్వశ్చన్ మార్క్. డైరెక్ట్గా కంక్లూజన్ రాకూడదు, క్వాలిటీనే చూసుకోవాలని. అలా అని చెప్పేసి ఇదే పర్చేస్ మేనేజర్ ఇక్కడ నేను రివార్డ్ ఇవ్వచ్చు, 8 రూపీస్కి ఇంకర్ అయ్యాడు కాబట్టి. సేమ్ పర్చేస్ మేనేజర్ 12 రూపీస్కి పర్చేస్ చేశాడు, బట్ నేను పర్మిషన్ ఇచ్చింది ఎంత? 10 రూపీస్. ఇక్కడ ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా పెనాల్టీ వేయాలి, ఎందుకంటే ఇచ్చిన పర్మిషన్ కన్నా ఎక్కువ కాస్ట్ ఇంకర్ అయ్యాడు కాబట్టి. బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ కాస్ట్ పెడితే రా మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ వస్తాయి కదా. రా మెటీరియల్ మంచి క్వాలిటీ వచ్చింది అంటే ఫైనల్ ప్రోడక్ట్ కూడా క్వాలిటీ బాగా వస్తుంది, డౌట్ లేకుండా. ఇప్పుడు అసలైన కాన్సెప్ట్ ఇక్కడ కాంప్లీట్ ఇక్కడ స్టార్ట్ అయింది. మరి నేను 8 రూపీస్ కొనమని చెప్పాలా, 12 రూపీస్ కొనమని చెప్పాలా? 8 రూపీస్ కొనమని చెప్తే క్వాలిటీ డిక్రీజ్ అవుతుంది, 12 రూపీస్ కొనమని చెప్తే నాకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, నేను ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ రెండింటిని, క్వాలిటీని బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ ప్రైస్ కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి, మరీ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ని బ్యాలెన్స్ చేయడానికి కాస్టింగ్ మనకు హెల్ప్ అవుతుంది స్టార్టింగ్లో. అంటే క్వాలిటీ పడిపోకూడదు, అలా అని చెప్పేసి కాస్ట్ కూడా ఎక్కువ అవ్వకూడదు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ని బ్యాలెన్స్ చేయడానికే మనకి ఈ కాస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. సో అసలు కాస్టింగ్ ఎక్కడి నుంచి పుట్టిందో క్లారిటీ వస్తుందా? నేను ప్రైస్ తగ్గిస్తే, కాస్ట్ చీప్ క్వాలిటీ రా మెటీరియల్ కొంటే ఫైనల్ ప్రోడక్ట్ లో క్వాలిటీ వస్తుంది, కస్టమర్ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు మంచి క్వాలిటీ రా మెటీరియల్ కొన్నానంటే కస్టమర్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, కానీ నేను కాస్ట్ ఎక్కువ ఇంకర్ అవుతాను కదా. ప్రతి యూనిట్ మీద 2 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతాను. ఒక 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే నాకు పర్ డేకి 2 lakhs లాస్ వస్తుంది. అదే 8 రూపీస్ది కొంటే 2 lakhs ప్రాఫిట్ వస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి నేను. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి కాస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఎలా బ్యాలెన్స్ చేయాలి, కాస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఈ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాస్టింగ్ అనేది. సో ఈ బ్యాలెన్స్ చేయడానికి అవ్వచ్చు, లేదా ఈ పర్టికులర్ రా మెటీరియల్ని పర్చేస్ చేయడానికి అవ్వచ్చు, మనం ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతామో ఆ ఆల్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని వీ కాల్ ఇట్ యాజ్ కాస్ట్. సో సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ అనేది 2 కేటగిరీస్ ఉంటుంది. కాస్ట్ అనేది 2 కేటగిరీస్ ఉంటుంది. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్, సెకండ్ వన్ సర్వీస్ బేస్డ్ కాస్టింగ్. దీని మీనింగ్ ఏంటి? ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనం ఇంకర్ అయ్యే కాస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్, ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తే మనం ఇంకర్ అయ్యే కాస్ట్ సర్వీస్ కాస్టింగ్. సో మీరు ఇక్కడ మీకు ఇండెక్స్లో చూస్తే 2 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కనిపిస్తాయి మీకు. ఇక్కడ ఇండెక్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇక్కడ చూసి ఉంది. మనం నార్మల్గా కాస్టింగ్లో నేర్చుకునేది అంతా కూడా ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్. కాస్టింగ్లో నేర్చుకునేది అంతా కూడా ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్. కానీ ఒకే ఒక టాపిక్ ఆపరేటింగ్ కాస్టింగ్, ఈ కాస్టింగ్ అనేది మనకు సర్వీస్ బేస్డ్ కాస్టింగ్ గురించి నేర్పిస్తుంది. అంటే మనం ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం, కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి. మనం హోటల్లో సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం, కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి. హాస్పిటల్లో సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం, కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ టాపిక్లో నేర్చుకుంటాం. అదర్ దెన్ దిస్ మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్ గురించి నేర్చుకుంటాం. అదర్ దెన్ ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్ మనకి ఈ చాప్టర్ మాత్రమే సర్వీస్ బేస్డ్ కాస్టింగ్ గురించి కూడా డిస్కస్ చేస్తుంది. సో గైస్, ఐ హోప్
ఇట్ ఈస్ వెరీ క్లియర్ మనం ఏ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ని నేర్చుకుంటూ పోతున్నాం అనేది ఫ్యూచర్లో ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా. సో ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్ నేర్చుకుంటాం, సర్వీస్ బేస్డ్ కాస్టింగ్ కూడా నేర్చుకుంటాం. రెండు ఇంపార్టెంటే మనకి, రెండు కూడా తెలుసుకోవాల్సింది. ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్ ఎలాగో నేర్చుకుంటాం, లెట్ ఇట్ బి, దాని గురించి డిస్కస్ చేద్దాం ఇన్ డెప్త్గా. సర్వీస్ బేస్డ్ కాస్టింగ్ ఎందుకు ఇంపార్టెంటో కొంచెం చూద్దాం కాసేపు. లెట్స్ సే మనది ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్కి పర్టికులర్గా ఒక స్టూడెంట్, ఒక పేషెంట్ ఫీవర్ ఉందని వచ్చాడు. సో ఈ పేషెంట్కి ఫీవర్ ఉందో లేదా టెస్ట్ చేసుకోవడానికి నా హాస్పిటల్ ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ ఒక 10 lakhs పెట్టి కొన్నాను. ఆ ఎక్విప్మెంట్ అంతా ఒక 10 lakhs పెట్టి కొన్నాను. ఇప్పుడు ఈ పేషెంట్కి ఫీజు ఎలా ఛార్జ్ చేయాలనేది క్వశ్చన్ మార్క్. 10 lakhs పెట్టి కొన్నాను. నేను ఎంబీబీఎస్ క్వాలిఫై అవ్వాలంటే ఒక 5 years, ఒక 7 years అనుకుందాం. 7 years హార్డ్ వర్క్ చేశాను. 7 years హార్డ్ వర్క్ చేసి 10 lakhs ఎక్విప్మెంట్ కొని ఈ పర్సన్కి ఫీవర్ క్యూర్ అవ్వడానికి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేస్తున్నాను. మరి ఈ పర్సన్కి ఫీజు ఎంత ఛార్జ్ చేయాలని ఎలా డిసైడ్ అవ్వాలి నేను? 10 lakhs వేసేస్తామా ఫీజు? ఇంకా పర్సన్ ఇంకోసారి హాస్పిటల్కి రాడు, కరెక్టా? అసలు ఫీవర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఫీజు చెప్పిన తర్వాత. పోనీ మనం 7 years కష్టపడినాం, ఎంబీబీఎస్ చదవడానికి ఒక 80 lakhs అయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? 80 lakhs ఫీజు వేస్తామా? ఎంతమంది వస్తారో తెలియదు కదా పేషెంట్స్. లెట్స్ సే ఈ మంత్లో వచ్చారు, ఈ ఇయర్ మొత్తం మీద ఒక 100,000 members వచ్చారు అనుకుందాం. నేను ఇంకర్ అయింది టోటల్ 90 lakhs. 90 lakhs డివైడ్ బై 1000 వేసేస్తామా? ఒకసారి ఆలోచించండి ఫీజు ఏమవుతుంది. మనం ఇక్కడ థింక్ చేయాల్సింది, ప్రోడక్ట్ అయితే పర్టికులర్ పార్ట్కి కాస్ట్ ఐడెంటిఫై చేసేస్తాం, ఇంత కాస్ట్ ఇంకర్ అయ్యామని. బట్ సర్వీసెస్కి పర్టికులర్గా మనం ఐడెంటిఫై చేయలేము కాస్ట్ ఎంత అని. కాబట్టి వాటిని కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చి నేర్చుకోవాల్సి వస్తుంది. మనం ఇక్కడ స్పెసిఫిక్ ట్రీట్మెంట్తో వాటిని కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అది 7 years కష్టపడ్డాం, 7 years కాస్ట్ ఇంకర్ అంటాం కదా, మనం ఎక్స్పెన్స్ ఇంకర్ అంటాం కదా, దాన్ని ఇయర్ మొత్తం మన లైఫ్ లాంగ్ మొత్తం ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ఈచ్ పేషెంట్కి ఎంత ఛార్జ్ చేయాలి అనేది ఒక పాయింట్ అయితే, ఈ 10 lakhs మిషన్ ఎన్ని ఇయర్స్ వర్క్ అవుతుంది, ప్రతి ఇయర్ డిప్రిషియేషన్ ఛార్జెస్ కదా, ఆ డిప్రిషియేషన్ని బేస్ చేసుకుని అమౌంట్ ఎలా ఛార్జ్ చేయాలనేది డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము సర్వీస్ కాస్టింగ్లో నేర్చుకుంటాం. ఇంకా సర్వీస్ కాస్టింగ్లో ఎలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. మంది ఒక టోల్ గేట్ ఉంది, మీరే ఒక టోల్ గేట్ రెడీ చేశారు. టోల్ గేట్ని ఆ టోల్ గేట్స్ ఫామ్ చేయడానికి, ఆ రోడ్స్ వేయడానికి ఓవరాల్గా మీకు ఒక 500 crores అయింది. 500 crores అయింది. ఇప్పుడు ఈచ్ కార్ వస్తుంది, ఈచ్ వెహికల్ వస్తుంది, ఈచ్ వెహికల్కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేయాలని ఎలా డిసైడ్ చేస్తారు? గవర్నమెంట్ ఇచ్చి ఎందుకు డిపెండ్ అవ్వకూడదు ఒక రీజన్ చెప్తాను. ఆల్వేస్ గవర్నమెంట్ మీద ఎందుకు డిపెండ్ అవ్వకూడదు అంటే, లెట్స్ సే సేమ్ టోల్ గేట్, సేమ్ హైవేలు ఢిల్లీలో ఉంటాయి, ముంబైలో ఉంటాయి, హైదరాబాద్లోనూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీలో రోడ్ వేయడానికి వచ్చిన వర్కర్స్ కాస్ట్, హైదరాబాద్లో రోడ్ వేయడానికి వచ్చిన వర్కర్స్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుందా, సేమ్ ఉంటుందా? ఖచ్చితంగా ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది, కరెక్టా? కంపేర్ టు హైదరాబాద్లో కాస్త తక్కువ ఉంటుంది. ముంబైలో మేబీ మోడరేట్గా ఉండొచ్చు రెండింటితో కంపేర్ చేస్తే. అంటే సేమ్ ఒక 1 kilometer రోడ్ వేయాలంటే ఢిల్లీలో ఎక్కువ కాస్ట్ అవుతుంది, హైదరాబాద్లో తక్కువ కాస్ట్ అవుతుంది. క్లారిటీ వస్తుందా? కిలోమీటర్కి అయ్యే కాస్ట్ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ సేమ్ ప్రైజు కలెక్ట్ చేయగలను నేను, కాస్ట్ డిఫరెంట్ అవుతుంది, ప్రైజ్ ఎలా సేమ్ కలెక్ట్ చేస్తాం? సో ఇలాంటి సినారియోస్లో ఈచ్ వెహికల్ మీద మనం ఎంత ఛార్జ్ చేయాలి అమౌంట్, అది కూడా ఈ సర్వీస్ కాస్టింగ్ అనేది నేర్పిస్తుంది. సేమ్ అలాగే ఎడ్యుకేషనల్ సెక్టర్లో ఈచ్ స్టూడెంట్కి ఎంతెంత ఫీజు ఛార్జ్ చేయాలనేది మనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఒక ఫ్యాకల్టీకి 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్కి ఒక 10 years ఉంటుంది. మనం యూస్ చేసే సిస్టమ్ ఎక్విప్మెంట్, ఈ పోడియం సిస్టమ్స్ అన్నీ కూడా ఒక 2 years బ్యాక్ కొన్నాం. ప్రతిదీ మనం ఇంకరైనా అమౌంట్ మొత్తం కూడా స్టూడెంట్కి ఛార్జ్ చేయాలి కదా, స్టూడెంట్ నుంచి కలెక్ట్ చేయాలి కదా. మరి ఏదాన్ని బేస్ తీసుకోవాలి? ఎక్స్పీరియన్స్ని బేస్ తీసుకోవాలా, కాస్ట్ని బేస్ తీసుకోవాలా, లైఫ్ని బేస్ తీసుకోవాలా, ఇన్స్టిట్యూట్కి ఉన్న బ్రాండ్ నేమ్ని బేస్ తీసుకోవాలా? ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్ మార్క్ వస్తాయి ఫీజు ఎంత ఛార్జ్ చేయాలన్నప్పుడు. సో ఈ టైప్ ఆఫ్ కాస్టింగ్ కూడా మనం సర్వీస్ కాస్టింగ్లో నేర్చుకుంటాం. బట్ ఈ సర్వీస్ కాస్టింగ్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది ప్రోడక్ట్ కాస్టింగ్. అంటే ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్ ఏదైతే ఉందో అది క్లారిటీ రావాలి.
ఫస్ట్ అది క్లారిటీ వస్తే మాత్రమే సర్వీస్ బేస్డ్ కాస్టింగ్కి మూవ్ ఆన్ అవ్వగలం. కాబట్టి మనకు క్లాస్లో ఫస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్ నేర్చుకుంటాం, దాని తర్వాత సర్వీస్ బేస్డ్ కాస్టింగ్కి మూవ్ ఆన్ అవుతాం. అంటే మీకు ఇప్పుడు ఆర్డర్ గుర్తు రావాలి. మీకు సర్వీస్ కాస్టింగ్ నేర్చుకోవాలి అంటే ప్రోడక్ట్ కాస్టింగ్ నేర్చుకోవాలి ఫస్ట్. సర్వీస్ కాస్టింగ్ నేర్చుకోవాలంటే ప్రోడక్ట్ కాస్టింగ్ నేర్చుకోవాలి. మరి ప్రోడక్ట్ కాస్టింగ్ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ కాస్టింగ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. కాస్టింగ్లో ఉన్న మెథడ్స్ ఏంటో నేర్చుకోవాలి. కాస్టింగ్లో ఉన్న టెక్నిక్స్ ఏంటో నేర్చుకోవాలి. కాస్టింగ్లో ఉన్న మెథడ్స్ ఏంటో నేర్చుకోవాలి. కాస్టింగ్లో ఉన్న టెక్నిక్స్ ఏంటో నేర్చుకోవాలి. సో ఇవన్నీ ఆర్డర్లో నేర్చుకుంటే మన కాస్టింగ్ మీద ఇంటర్మీడియట్ లెవెల్లో, యాజ్ ఆఫ్ నో బేసిక్ లెవెల్లో, ఏసీసీ వాళ్ళకైతే పిఎం పేపర్లో, సిఏ వాళ్ళకైతే కాస్టింగ్ పేపర్లో మీకు వచ్చే క్లారిటీ 60% వస్తుంది. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ 40%? మీకు మరి హయ్యర్ లెవెల్స్ ఉన్నాయి కదా ఫైనల్స్, అక్కడ వస్తుంది. ఆ ఎక్స్ట్రీమ్ కాన్సెప్ట్ అంతా కూడా ఫైనల్లో వస్తుంది. యాజ్ ఆఫ్ నో అప్రాక్సిమేట్లీ 60% ఆఫ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ కాస్టింగ్లో నేర్చుకుంటాం. అసలు ఏంటి కాస్టింగ్, ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడు ఇంకర్ అవుతాం, ఎలా అమౌంట్ చార్జ్ చేయాలి, ఎంత చార్జ్ చేయాలి, ప్రపోర్షనెట్గా ఎంత చార్జ్ చేయాలి, ఇవన్నీ కూడా కాస్టింగ్లో నేర్చుకుంటాం. సో గైస్ సింపుల్గా చెప్పాలంటే కాస్టింగ్ అనేది ఈ బేస్ నుంచి ఫామ్ అయిన రూల్. కాస్టింగ్ ఇంకా ఎక్కడ యూజ్ అవుతుంది జస్ట్ చూద్దాం. ఇంకా నేను మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వలేదు. జస్ట్ కాస్టింగ్ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తామని చెప్తున్నాను. నేను ఒక బ్రాంచ్ మేనేజర్. ఐ ఆమ్ ద బ్రాంచ్ మేనేజర్. వీఆర్ ద బ్రాంచ్ మేనేజర్స్. మన కింద ఒక పర్టికులర్ బ్రాంచ్ ఉంది, సబ్ బ్రాంచ్. ఆ బ్రాంచ్ మేనేజర్కి మనము నువ్వు ప్రాఫిట్స్ తెస్తావా లాస్ తెస్తావా నీ ఇష్టం, మొత్తానికి ఇయర్ మొత్తం మీద నువ్వు అట్లీస్ట్ ఒక 10 lakhs రూపీస్ నీ బ్రాంచ్ నుంచి జనరేట్ అవ్వాలని కండిషన్ పెట్టాం. 10 lakh రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేయాలి నువ్వు అని కండిషన్ పెట్టాం. అంటే మనం మేనేజర్గా మన కిందున్న సబ్ బ్రాంచ్ మేనేజర్కి రిస్ట్రిక్షన్ పెట్టాం. నువ్వు ఎంత సేల్ చేసుకుంటావు సేల్ చేసుకో, ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తావు సేల్ చేసుకో, అది నీ అప్ టు యువర్ పాయింట్. అది నాకు ఓవరాల్గా ఇయర్ మొత్తం 10 lakhs ప్రాఫిట్స్ రావాలి, దట్ ఈజ్ యువర్ టార్గెట్ అని పెట్టాం. ఇప్పుడు ఈ పర్సన్ గ్రేటర్ దాన్ 10 lakhs ప్రాఫిట్ తెచ్చాడు, డెఫినెట్గా ఈ పర్సన్కి ఏమి ఇవ్వాలి? ఒక రివార్డ్ ఇవ్వాలి మనం. ఇట్ మే బీ ప్రమోషన్ అవ్వచ్చు, ఇట్ మే బీ బోనస్ అవ్వచ్చు, అది హైక్ అయినా అవ్వచ్చు, శాలరీ హైక్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకవేళ లాసెస్లో తెచ్చాడు, లెస్ దాన్ 10 lakhs తెచ్చాడు, లాస్ వచ్చింది, పెనాల్టీ వేయాలా వద్దా? పెనాల్టీ వేస్తే ఏ కేసెస్లో పెనాల్టీ వేయాలి? తక్కువ లాస్ వచ్చింది కాబట్టి బ్రాంచ్కి. ఇలాంటి సినారియోస్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ డిసిషన్ మేకింగ్ చేయాలి. మనం ఒక డిసిషన్ తీసుకోవాలి, రివార్డ్ ఇవ్వాలా పెనాల్టీ వేయాలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి. ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవాలి. వి లెర్న్ ఇట్ ఇన్ కాస్టింగ్. సేమ్ కాన్సెప్ట్ ఇంకో విధంగా కూడా వస్తుంది. యు ఆర్ ద బ్రాంచ్ మేనేజర్. మీ కింద వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీకి మీరు బడ్జెట్ పర్మిషన్ ఇచ్చారు. ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక్కొక్క ప్రోడక్ట్కి 500 రూపీస్కి మించి ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవ్వకుండా కండిషన్ పెట్టారు. 500 రూపీస్ కన్నా ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవ్వకూడదు. మ్యాక్సిమం 500 రూపీస్ వరకు మీరు ఇంకర్ అవ్వచ్చు, మోర్ దాన్ 500 రూపీస్ ఇంకర్ అవ్వకూడదు అని కండిషన్ పెట్టాం. ఈ ఎంప్లాయీ ఏమో 350లోనే ప్రోడక్ట్ని కంప్లీట్ చేశాడు. సో ఖచ్చితంగా అనుకున్న కాస్ట్ కన్నా తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేశాడు కదా, అప్రిషియేట్ చేయాలి. లేదు, 550 రూపీస్ ఇంకర్ అయ్యాడు. ఎందుకు ఇంకర్ అయ్యాడు? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఈ కాస్ట్ ఇంకర్ అయ్యాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక నెగ్లిజెన్స్ ఉండాలి. ఆర్ అదర్వైజ్ ఇక్కడ 350 రూపీస్లో అయితే ఏదైనా ఒక స్మార్ట్ వర్క్ చేసి ఉండాలి. కాస్ట్ తగ్గాలంటే స్మార్ట్ వర్క్ చేసి ఉండాలి. ఈ స్మార్ట్ వర్క్ని ఐడెంటిఫై చేయాలన్నా, ఈ నెగ్లిజెన్స్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలన్నా వీ షుడ్ యూస్ కాస్ట్ టెక్నిక్స్. కాస్టింగ్ టెక్నిక్స్ని, కాస్ట్ మెథడ్స్ని యూస్ చేయాలి. మనం డే టు డే లైఫ్లో కూడా చూడండి. పడే మనం హాస్టల్లో ఉన్నాం అనుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మనం హాస్టల్కి ఒక 10,000 రూపీస్ ఎక్స్పెన్స్ అనుకుందాం. 10,000 రూపీస్ ఎక్స్పెన్స్ మంత్ మొత్తం అవ్వాలి, 30 days అవ్వాలి అంటే మనం ఏ సినారియోస్లో, ఏ పాయింట్స్లో ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేసుకోవాలి? అకార్డింగ్ టు యువర్ ఎస్టిమేషన్ 10,000 రూపీస్లో హాస్టల్కి ఒక 6,000 పోయినా రిమైనింగ్ 4,000 మన అవసరాల కోసం ఉంటుంది అనుకుందాం. అనుకుంటే ఈ 4,000లో ఈ 6,000 ఎలాగో మనం అవాయిడ్ చేయలేము, హాస్టల్కి పే చేయాల్సిందే, హాస్టల్ ఫీ. ఈ రిమైనింగ్ 4,000ని
ఏ పర్పస్ కోసం యూస్ చేయాలి, వాట్ ఆర్ ద పర్పసెస్, ఏ పర్పస్ కోసం యూస్ చేయాలి 4000ని, దేనికోసం ఎంత ఇంకా రావాలి మ్యాక్సిమం. ఒకవేళ ఈ మంత్ సేవ్ చేయాలనుకుంటే ఈ 4000లో ఎంత అమౌంట్ సేవ్ చేయగలం, ఈ 4000లో ఎంత అమౌంట్ సేవ్ చేయగలం. ఈ 4000కి సంబంధించి ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే మీ బడ్జెట్ డెఫినెట్గా గ్రేటర్ దాన్ 10,000 అవుతుంది. ఇలాంటి సినారియోలో సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే మన బడ్జెట్ కన్నా ఎక్కువ కాస్ట్ ఇంకర్ అయితే ఏం చేయాలి, ఇలాంటి సినారియోస్ అన్నీ కూడా కాస్టింగ్లో మనం 1/1 నేర్చుకుంటాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ వస్తుంది, మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మనకు వస్తుంది ఇక్కడ. ఓకేనా ఎస్, యాజ్ ఆఫ్ నో స్పెసిఫిక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? అఫ్కోర్స్ ఇది ఇంట్రడక్షన్ క్లాసే, టుమారో నుంచి మెయిన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా మనము కాస్టింగ్ని డిఫరెంట్ ఫేసెస్లో ఎక్కడెక్కడ యూస్ చేస్తామన్నది నేర్చుకున్నాం. సో గైస్, యాజ్ ఆఫ్ నో ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడి వరకు. నేను 2 minutes వెయిట్ చేస్తా. సో ఇన్ని సినారియోస్లో కాస్టింగ్ ఉంది. ఇప్పుడు చెప్పుకున్న జస్ట్ కాస్టింగ్ బేసిక్ ఇంట్రడక్షన్సే, మనం ఇంకా నంబర్ ఆఫ్ వేస్లో యూస్ చేస్తాం కాస్టింగ్ని, నంబర్ ఆఫ్ వేస్లో యూస్ చేస్తాం. మనం ఇప్పుడు మ్యాక్సిమం నేర్చుకునేది ప్రోడక్ట్ రిలేటెడ్ కాస్టే. 3 స్టేజెస్ ఉంటాయి చెప్పాను కదా. 3 స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ అసలు కాస్టింగ్ అంటే ఏంటో నేర్చుకుంటాం. ఫస్ట్ కాస్టింగ్ అంటే ఏంటో నేర్చుకుంటాం. దీన్ని బేస్ చేసుకుని మెయిన్గా మనం నేర్చుకునేది ప్రోడక్ట్ కాస్టింగ్. దీని తర్వాత నేర్చుకునేది సర్వీస్ కాస్టింగ్. బట్ సర్వీస్ కాస్టింగ్ ఇంటర్ లెవెల్లో కావచ్చు, ఇక్కడ బేసిక్ లెవెల్లో కావచ్చు, ఇంత ఇన్డెప్త్గా అయితే ఉండదు, జస్ట్ బేసిక్స్ ఉంటుంది. మనకు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా అసలు కాస్టింగ్ అంటే ఏంటి, ప్రోడక్ట్ కాస్టింగ్ అంటే ఏంటో నేర్చుకుంటాం. సర్వీస్ బేస్డ్ కాస్టింగ్ అనేది కొద్ది వరకు నేర్చుకుంటాం, మరీ ఇన్డెప్త్గా నేర్చుకోము. ఫైనల్ లెవెల్లో సర్వీస్ బేస్డ్ కాస్టింగ్ వస్తుంది. మీకు ఏపీఎం ఉంది కదా, ఏపీఎంలో మీకు వస్తుంది, అడ్వాన్స్డ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో మీకు వస్తుంది, వీళ్ళకు ఫైనల్లో వస్తుంది. సో గైస్, ఒకసారి ఏమైనా డౌట్స్ ఉన్నాయా పర్టికులర్గా? ఒకరికి పర్చేస్ చేస్తున్నప్పుడు పర్చేస్ చేస్తే కాస్ట్ అవుతుంది, అదే పర్సన్ మరీ సేల్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్లో ప్రాఫిట్ వస్తుంది మనకు. జస్ట్ ఒకసారి చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా పర్టికులర్గా? సో ఇన్ని వేస్తో మనం కాస్టింగ్ని యూజ్ చేసుకుంటాం. నో, ఆ ప్రోడక్ట్ కాస్ట్ వేరు, ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్ ఇది నేను చెప్పింది. ఇప్పుడు ప్రోడక్ట్, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇంకా రే కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్. అవి టుమారో నుంచి స్టార్ట్ అవుతాయి మోస్ట్లీ. టుమారో బేసిక్స్ చెప్పుకొని అసలు వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, వేటిని మనం కంట్రోల్ చేయొచ్చు, వేటిని మనం కంట్రోల్ చేయలేము, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. కాస్ట్ని చాలా బేస్లెస్లో క్లాసిఫై చేయొచ్చు. ఆ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా మనం టుమారో క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి ఈరోజు ఏం నేర్చుకున్నాం, అసలు కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఉంది మన లైఫ్లో అనేది నేర్చుకున్నాం. సో ఎక్స్పెన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఒక ప్రోడక్ట్కి సెల్లింగ్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలో కూడా కాస్టింగ్ నేర్పిస్తుంది. మనం ఇంతవరకు ఇక్కడ కాస్టింగ్లో మనము ఓన్లీ కాస్ట్ బేస్డే డిస్కస్ చేయము, కాస్ట్ బేస్డ్తో పాటు ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సెల్లింగ్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలో కూడా నేర్చుకుంటాం. ఎందుకు అంటే, నేను ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లెట్ అస్ అజ్యూమ్ నాకు ఒక 100 రూపీస్ అయింది. యాజ్ ఎ మ్యానుఫ్యాక్చర్గా నేను ఒక 10 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని 110 రూపీస్కి సేల్ చేస్తున్నాను. కాస్ట్, ప్రాఫిట్, సేల్ ప్రైస్. నేను ఈ స్ట్రాటజీతో మార్కెట్లోకి వెళ్తే సక్సెస్ అవుతున్న గ్యారంటీ ఉంటుందా అంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అల్టిమేట్గా చెప్పాను కదా, నా కాంపిటీటర్ 105 రూపీస్కే సేల్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని. అల్టిమేట్గా కస్టమర్ నా దగ్గర కొంటాడన్న గ్యారంటీ లేదు. అంటే నీ దగ్గర ఎఫెక్టివ్ కాస్టింగ్ స్ట్రాటజీ ఉన్నా ఎఫెక్టివ్ సెల్లింగ్ ప్రైస్ స్ట్రాటజీ లేదు, దానివల్ల బిజినెస్కి లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉండాలో కూడా నేర్పిస్తుంది మనకి కాస్టింగ్ అనేది. సో కాస్టింగ్ అనేది సెల్లింగ్ ప్రైస్ గురించి కూడా డిస్కస్ చేస్తుంది. సో ఎంత ప్రాఫిట్స్ అర్న్ చేయాలి, మనము స్ట్రాటజీస్ ఎలాంటివి యూస్ చేయాలి, మన ప్రాఫిట్ సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, ఇవన్నీ కూడా 1 by 1 అన్ని నేర్చుకుంటాం. గెస్ క్లియరా? పర్టికులర్గా ఏదైనా పాయింట్ కన్ఫ్యూజన్ ఉందా? జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఇది, అసలు కాస్టింగ్ ఎందుకు ఉంది అనడానికి బేసిక్ ఇంట్రడక్షన్. మరి ఇప్పుడు మన కాంపిటీటర్ 105 రూపీస్కే సేల్ చేస్తే మనం ఎలా ఇది చేయాలి, మనం ఎలా ప్రాఫిట్స్లోకి రావాలి అనేది కూడా నేర్పిస్తుంది సబ్జెక్ట్. మన కాంపిటీటర్కి ఎలా కాంపిటీషన్ ఇవ్వాలి,
లెస్ దాన్ 105 రూపీస్కి మనం సేల్ చేయగలమా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఒకవేళ నా కాంపిటీటరు 90 రూపీస్కే సేల్ చేస్తున్నాడు, మనం ఎలా ప్రాఫిట్స్లోకి రావాలి ఇది కూడా నేర్పిస్తుంది. ఒకసారి చూడండి, మనం ఇంకర్ అయ్యే కాస్టే 100, నా కాంపిటీటర్ ఏమో 90 రూపీస్కే సేల్ చేస్తున్నాడు, అంటే లెస్ దాన్ ద కాస్ట్ వాట్ ఐఎమ్ ఇంకరింగ్. ఇలాంటి సినారీస్లో కూడా మనం ప్రాఫిట్స్లోకి కంపెనీని తీసుకెళ్ళొచ్చు. ఎలా తీసుకెళ్ళాలి? వీ హ్యావ్ సమ్ టెక్నిక్స్, వీ హ్యావ్ సమ్ మెథడ్స్. ఆ మెథడ్స్ని యూజ్ చేసి వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్. అంటే ఇక్కడ కాస్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. లెస్ దాన్ 100 రూపీస్లో మ్యానుఫ్యాక్చర్ చేసేలా కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా కాస్ట్లో నేర్చుకుంటాం ప్రతిదీ. సో గైస్, ఇది ఓవరాల్గా కాస్టింగ్ బేసిక్స్కి సంబంధించి ఇంట్రడక్షన్. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్, నాట్ కాస్టింగ్ బేసిక్స్. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఓన్లీ. సో టుమారోకి కొంతమందికి ఇంకా బేసిక్ బుక్ రీచ్ అవ్వలేదు అంటున్నారు, కాబట్టి ఐ హోప్ అందరికీ రీచ్ అయింది. మీకు సాఫ్ట్ కాపీ కూడా ఉంటుంది. కొంతమందికి ఆఫ్లైన్ స్టూడెంట్ వాళ్ళకి మేబీ డిలే అవచ్చు, 2-3 డేస్ రీచ్ అవ్వడం, ట్రాన్సిట్లో ఉంటుంది. సో మోస్ట్లీ వచ్చేస్తుంది. టుమారో మీకు కాస్టింగ్ బేసిక్స్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. కాస్టింగ్లో కేటగిరీస్ ఎన్ని ఉంటాయి, అసలు ఎక్కడ కాస్టింగ్ని యూజ్ చేస్తాం, కాస్టింగ్ యొక్క ఓవరాల్ స్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే బార్న్ దగ్గర నుంచి అది ఎలా ఎలా ఎవాల్యుయేట్ అవుతూ వస్తుంది అనేది ప్రతిదీ కూడా నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకేనా? కేస్ విల్ వెయిట్ ఫర్ 1 more మీట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్గా అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. రేపటి నుంచి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ప్రతి టాపిక్ని. విల్ వెయిట్ ఫర్ 1 more minute. గైస్, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. మీరు ఇంటరాక్ట్ అవుతే మాత్రమే సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయగలరు. చెప్పాం కదా, ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అనేది ఎప్పుడైనా సరే ఎక్స్ట్రోవర్ట్లో ఉండాలి, ఇంట్రోవర్ట్లో ఉండకూడదు. యూ షుడ్ బి లైక్ ఎక్స్ట్రోవర్ట్. ఐ హోప్ కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాస్టింగ్ బేసిక్స్ అన్ని సిమిలర్గానే అనిపిస్తాయి. బట్ న్యూ స్టూడెంట్స్ మాత్రం మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వండి, మీకున్న డౌట్స్ని సాల్వ్ చేసుకోండి. సో గైస్, క్లియరా? ఇది ఓవరాల్ కాస్టింగ్ బేసిక్స్. గైస్, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ కాస్టింగ్ బేసిక్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. సో మేక్ షూర్ దట్ వీలైనంత వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏ ఫ్యాకల్టీ అయినా సరే ఇంటరాక్ట్ అవ్వండి. నథింగ్ రాంగ్. మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినా నో వరీస్. ఎందుకంటే మనం ఇంకా లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మిస్టేక్స్ జరుగుతుంటాయి, తప్పలేదు. మన మిస్టేక్స్ అయినా కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. లర్నింగ్ స్టేజ్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి అది రైటా రాంగా, ఫ్యాకల్టీస్ ఏమైనా అనుకుంటారేమో, మిగతా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఇంటెన్షన్స్ లేకుండా ప్రతి ఒక్క పాయింట్లోనూ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్యాకల్టీస్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ టు ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్. మీకున్న ప్రతి ఒక్క ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ గైస్. ఒకసారి రివైజ్ చేయండి కొన్ని కాన్సెప్ట్స్. మరి ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే ఇంకోసారి వీడియోని చూడండి. ఫ్రమ్ టుమారో క్లాస్ ఆన్వర్డ్స్ వీ కెన్ స్టార్ట్ విత్ కాస్టింగ్ బేసిక్స్. ఓకేనా? ఇప్పుడు కాస్టింగ్ ఇంట్రడక్షన్ అయిపోయింది ఈరోజు. టుమారో కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇట్ ఈస్ క్లియర్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ని కంటిన్యూ చేద్దాం. బై గైస్. Recording stop.